స్వయం ప్రకాశతే. అహం దేహ నాహం దేహ, నేను దేహం కాను. ఎప్పుడైతే నేను దేహం కానో మే జన్మ నాకు జన్మ లేదు. ఎందుకని? జన్మ దేహానికే కానీ నాకు కాదు. చూసా, పెద్ద ప్రాబ్లం పోయింది. చూసారా, మననం ఇంపార్టెంట్, స్థిరపరచుకోవాలి. జన్మ ఎప్పుడైతే లేదో తర్వాత బొమ్మ లేదు, బొరుసు జన్మ లేదు. ఇది కనుక అర్థమైతే చక్కగా ఎవరన్నా వచ్చి జాగ్రత్త సార్, పోయ్ ఏమని, డెత్ ఫ్రీ, డెత్ ప్రూఫ్, డెత్ ప్రూఫ్ సార్. ఏంటయ్యా ఇదంతా? నేను చచ్చేవాడిని కానీ కాదు, నాకు అర్థం కావడం. నువ్వు కావాలంటే అర్థం కాకపోతే చావు. నేను మాత్రం చచ్చేవాడిని కానే కాదు. ఎందుకు చచ్చేవాడివి కాదు? నేను పుడితే కదా. అందువల్ల జన్మ ఎప్పుడైతే లేదు అని అన్నామో ఇంక మృత్యువు లేదు. ఎవరికీ లేదు సార్. ఇప్పుడు అన్నిటి నుంచి ఉపాధుల నుంచి విడిపడిపోయినప్పుడు ఆత్మ, విలక్షణమైన ఆత్మ నువ్వు. ఆత్మే సర్వగతం, అన్వయ వ్యతిరేకం. అర్థమైందే? ఇప్పుడు ఎవరికీ లేదు. అందువల్ల నేను చచ్చిపోతాననేమో భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకని నేను పుట్టలేదు. ఇంకెవరి కోసం నేను బాధపడాలా? నాకు సంబంధించిన వాళ్ళు చచ్చిపోతారేమో అని. వాళ్ళు పుట్టలేదు కదా. ఆ కుండలో ఆకాశం, ఈ కుండలో ఆకాశం, రెండు ఒకటే ఆకాశం. కాబట్టి వాళ్ళ కోసం బాధపడ అంతవరకు తీసుకుపోతుంది. చూచారా, అంతవరకు తీసుకెళ్ళదు శాస్త్రం, జ్ఞానం. ఇది ఏ థెరపిస్ట్ అయినా మనకి ఇవ్వగలడా చెప్పండి? ఎంత కౌన్సిలింగ్ చేసినా, ఎంత డబ్బు ఇచ్చినా జ్ఞానం ఇచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి లేదనుకో, మనకు ఈ వరుసగా పోతాం. చూడు, దేహ అన్యత్వాత్ మే జన్మ నా కదా, జరా నా, ముసలితనము లేదు. కార్ష్య, నేను ఇది అపక్షయతే ఉండలే, అదనమాట. అంటే బలహీనత. కార్ష్య, జరా వచ్చేటప్పటికి, ముసలితనం వచ్చేటప్పటికి మనిషిలో బలహీనత వస్తూ ఉంటుంది. దేహంలో అన్నిట్లో, మనసులో అన్నిట్లో వస్తుంది. వాస్తవంగా రాదు, వచ్చినట్టుగా భావన. ఇప్పుడు ముసలోళ్ళందరికీ శక్తి లేదని మీరు చెప్పేదే. ముసలమ్మని తిడుతుంటాడు చూడండి, అప్పుడు ఎట్లా వస్తుంది శక్తి? అంటే మీరు చూడండి, ఇంట్లో మనం ఏదైనా పని చెప్తేనే, నాన్న కొద్దిగా బ్యాంక్ దాకా రా నాన్న, నువ్వే డ్రా చేయాలంటే డ్రా చేసిస్తూ, బ్యాంక్ దాకా రా నాన్న, ఎందుకంటే అది నువ్వే ఓపెన్ చేయాలట. ఏది? లాకర్ అని అన్నాం అనుకో, ఏంటోరా ఉదయం నుంచి చాలా నీరసంగా ఉందిరా, ఎందుకంటే వయసు అయిపోయింది కదా, రేపు చూస్తాం లేపో. వాడు అనుకుంటాడు రేపు ఇంకా ఘోరం కుట్టావేమో అది. అదే మళ్ళీ కొద్దిగా ముసలమ్మ కనుక కాఫీ లేట్ అయితే, ఏమైంది నీకు, ఏమైంది ఒరే, లేచిపోవడానికి వాడితో కూడా పోయి లాకర్ ఓపెన్ చేయడానికి ఏమో కష్టమైపోయా. ఇక్కడి నుంచి లేచిపోయి కిచెన్లో గొడవ చేస్తుంటాడు ముసలాయన. అంతకుముందు కర్ర పట్టుకొని ఉంటాడు, తిట్టడానికి మాత్రం కర్ర లేకుండా పోతాడు. అందువల్ల సగం లెల్లే. మీరు కూడా ముసలాళ్ళు అంటే మనం ఎప్పుడు కూడా ఎట్లుండాలంటే మనం ఆ కుర్రోళ్ళ కన్నా మనం బాగుండాలి, సరేనా? ఎందుకంటే మనకు జ్ఞానం వచ్చింది కదా. ముసలితనం వేడి నుంచి వస్తుంది. జరా, కార్ష్య, కార్ష్య అంటే అది బలహీనత, వీక్నెస్. తర్వాత లయాదయ, చావు. కాబట్టి జన్మ, జర, కార్ష్య, లయాదయ ఎట్సెట్రా. నా నా మే నా. ఎందుకని? విలక్షణత్వాత్ ఇది. ఎందుకని? ఘటద్రష్ట ఘటాద్భిన్న, దేహద్రష్ట దేహాద్భిన్న. కుండను చూసేవాడు కుండ కన్నా వేరుగా ఉండాడు, దేహాన్ని చూస్తూ ఉన్నాను కనుక దేహం కన్నా వేరుగా ఉన్నాను. ఘటవత్ పరిదృశ్యమానం. ఇదిగో కుండ ఎట్లాగైతే కనపడతా ఉందో, ఇదిగో దీన్ని చూస్తున్నాను, చూసారా నేను, ఇది నాకన్నా వేరు కనపడుతుంది. అట్లాగే దేహం కూడా నాకు కనపడుతూ ఉంది. పరిదృశ్యమానం ఘటవత్. అందువల్ల నాహం దేహ, అహం దేహ నా. నెక్స్ట్ చూడండి. కాబట్టి దేహ అన్యత్వాత్ మే జన్మ, జరా, కార్ష్య, లయాదయ నా. నెక్స్ట్ శబ్దాది విషయై సంగ నిరీంద్రియతయానచ.
నిరీంద్రియతయ అహం నా ఇంద్రియాణి పో కదా, ఇంద్రియాలు మనం కాదు కదా. ఎందుకని? బుద్ధ్యాదీనింద్రియాణి అవభాసయతి ఆత్మ ఏకః. మర్చిపోవడం లేదు అని వాటినంటి ప్రకాశింపజేస్తూ ఉంది. ఎందువల్ల? జడత్వాత్ దృశ్యత్వాత్. అవి దృశ్యాలు కనుక నేను ద్రష్ట, కాబట్టి నేను అది అయ్యేందుకు అవకాశం లేదు. ఇంతకుముందు శ్లోకంలోనే చూచాము. కాబట్టి బుద్ధి నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు. సరేనా? అసలు శాస్త్రం ఎవడన్నా వచ్చి నీకు బుద్ధి లేదన్నాడు అనుకోండి, ఎగ్జాక్ట్లీ ఎస్ రైట్. ఎవడన్నా వచ్చి ఎవరా నువ్వు బుద్ధి లేదు నీకు, రైట్ రైటా ఇదేంటని, ఇదంతే మా భాష నీకు అర్థం కాదులే. ఎప్పుడు అర్థమవుతుందని శృతి మందిరానికి వస్తే అర్థమవుతుంది. ఎందువల్ల? నాకు బుద్ధి లేదన్నావు నువ్వు, ఎగ్జాక్ట్లీ నేను ఆత్మ కదా, బుద్ధి లేదు వాడు అనుకుంటాడు. ఎందుకంటే ఉన్నతంటే గ్రహిస్తే మనకు బాధే లేదు, బుద్ధి లేదు పోనీ లేదు. ఎందుకు నాకు బుద్ధి పరిమితమైంది, నేను సర్వగతమైనటువంటి వాడిని. బుద్ధికి పరిచ్ఛిన్నమైన జ్ఞానం, నాకు అనంతమైనటువంటి జ్ఞానం. బుద్ధికి ప్రకాశం లేదు, నేను ప్రకాశించేవాడిని. ఆ లక్షణాలు నాకేంటి? బుద్ధి లేదు. వాడు పోయేటప్పుడు పిలిచి వాడికి ఒక మాట చెప్ప, నాకే కాదు నీకు కూడా. అక్కడ ప్రాబ్లం. అర్థమవుతుంది? నాకే కాదు నీకు కూడా సార్. కనుక అహం నా ఇంద్రియాణి. ఇప్పుడు ఇంద్రియాలు కాదన్న తర్వాత ఇంకేమన్నా చెప్పండి. అంధోహం విచారం నా. ఎందువల్ల? ఆనందోహం. ఆనందోహం కాదు, అనందోహం. నేను గుడ్డివాడిని కాదు. ఐఎమ్ నాట్ బ్లైండ్, మై ఐస్ ఆర్ బ్లైండ్. ఇంక అందరిని నన్నిట్లే. ఇప్పుడు ఎవడన్నా కుంటివాడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఎవడన్నా నువ్వు కుంటివాడు అన్నాడు అనుకో, పర్వాలేదు. ఎందుకని? ఐఎమ్ నాట్ లేమ్, మై లెగ్ ఈజ్ లేమ్. కాణోహం. ఎవడన్నా ఒక కంటితో చూశాడు అనుకోండి, కాణ. వాడిని పోయి ఎవడన్నా ఏమన్నా పర్వాలేదా, కళ్ళకి అదేదో కళ్ళకు ఉంది, కళ్ళ వ్యవహారం అది, నాకు కాదు. ఎందుకని? కళ్ళు అలా ఉన్నాయి అని కూడా నేను ప్రకాశింపజేస్తూ ఉన్నాను కనుక నేను భాసక స్వయం ప్రకాశదే. కాబట్టి నా ఇంద్రియాని. కాబట్టి ఇంద్రియాలు లేవు. ఇంద్రియాలు నాకు లేనప్పుడు ఇంద్రియ సంబంధం ఎక్కడిది? అది నిరీంద్రియతయా. అది ఇంతకుముందు చూచారు కదా. అట్లాగే ఏమని? బోధతయా. అట్లాగే ఇక్కడ నిరీంద్రితయ. నాకు ఇంద్రియాలు లేవు గనక శబ్దాది విషయై సంగః నా. శబ్దంతో సంబంధం లేదు, రూపంతో సంబంధం లేదు, రసంతో సంబంధం లేదు. అర్థమవుతుంది? ఇప్పుడు గంధంతో సంబంధం లేదు. అవన్నీ శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఆత్మ ఏకదా అవభాసయతి ప్రకాశయతి ఇది. కాబట్టి ఇవి ఏంది? నిరీంద్రితయ శబ్దాది విషయై సంగః నా. ఇప్పుడు ఎవరు? అహం. కోహం. అహం కహ? అసంగోహం. అసంగోహం పునః పునః సచ్చిదానందరూపోహం అహమేవాహమవ్యయః. నశించినటువంటి ఆత్మస్వరూపాన్ని నేనే. అసంగోహం. ఇవన్నీ ఉన్నవే కానీ వీటికి విడిపడినటువంటి వాడికి విడిపడే ఉన్నాను. అవి ఉన్నప్పుడు వాటిని ప్రకాశింపజేస్తున్నాను. అవభాసయతి. కానీ అలా ప్రకాశింప చేసేటప్పుడు కూడాను వాటికి విలక్షణంగానే ఉన్నాను. సూర్యవత్ దీపవత్. ఇది క్లియర్. ఇప్పుడు మననంలో చూచారా? దేహము ఎగిరిపోతా ఉంది, విలక్షణం. ఇంద్రియాలు నువ్వు విలక్షణం, ఆత్మవే నీవు. అమనస్త్వాన్నమే దుఃఖ రాగద్వేష భయాదయః అప్రాణో హ్యమనా శుభ్రః ఇత్యాది శృతి శాసనాత్. అమనస్త్వాత్. ఇంతకుముందు దేహ అన్యత్వాత్, అమనస్త్వాత్. కాబట్టి అమనస్త్వాత్ మనస్సు నేను కాదు గనక. ఎందుకని? మనసును ప్రకాశింపజేస్తూ ఉన్నాను. ఒకటి మనసు జడము, ఒకటి మనసు దృశ్యము, ఒకటి మనసు లేకపోయినా నేనున్నాను, ఒకటి. చూడండి ఎన్ని ఉన్నాయి.
గాఢ నిద్రలో మనసు లేదు, కాకపోతే నేనున్నా. కాబట్టి మనసు లేకపోయినా నేనున్నానంటే మనసు లక్షణాలు నాకు సంబంధించినవి కావు. అమనస్త్వాత్, ఎప్పుడైతే నేను మనసు కాకుండా పోయానో మే దుఃఖ